హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో ఫేస్ ప్యాక్ సింపుల్గా 10 రూపీస్లో సగం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫేస్ ప్యాక్ ఎలాగ వేసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నాను. దాంట్లో 2-3 స్పూన్లు అంటే చిన్న స్పూన్ కాబట్టి దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ సరిపోతుంది. ఇలాగా మిల్క్ అనేది కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనకి మిల్క్ పౌడర్ అనేది ఇలా కలిపేశాక మనకి ఫేస్ ప్యాక్ అనేది చాలా ఈజీగా ఇలా వెట్ క్లాత్ అనేది తీసుకుని ఫేస్ అంతా కూడా తుడిచేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఫేస్ అనేది మొత్తం క్లియర్ చేసుకుని అప్పుడు మనం తర్వాత అనేది ఇలాగా ఫేస్కి అనేది ఫుల్ క్లీన్గా ఉండాలి. అసలు ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్. బాగా మొహం కడుక్కున్నాక కూడా మనకి ఇలా ఫ్రెష్గా అనేది ఉండాలి. చూసారు కదా ఎలా వచ్చిందో గలీజ్ అనేది మనం ఇలా తుడిచేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కలుపుకున్న మిల్క్ పౌడర్ అనేది మనం చిన్న స్పూన్తో కానీ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఫేస్కి అనేది కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ తీసుకుని మీకు ఏమైనా పల్చగా అయింది అనిపిస్తే లిక్విడ్ లాగా అయింది అనుకుంటే ఇంకొంచెం మిల్క్ పౌడర్ వేసుకోండి. డ్రైగా ఉన్న వాళ్ళదైతే కనుక గమ్మున డ్రై అనేది అయిపోతుంది. మనది ఫేస్ కొంచెం గ్లో అనేది చాలా బాగా వస్తుంది. మిల్క్ వల్ల మనకి గ్లో అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, గ్లోనెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేశారంటే కనుక మీరు అప్పటికప్పుడు ఏదైనా బర్త్డే పార్టీ కానీ అప్పటికప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకి వెకేషన్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు పార్టీలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫేస్ కోటే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అలా కాకుండా కొంచెం మెడ దగ్గర వరకు వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫేస్ అనేది మొత్తం కవర్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇది కళ్ళు దగ్గర కంటే పెట్టుకున్నా కూడా మనకి ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నార్మల్ న్యాచురల్ కాబట్టి పాల పౌడర్ నుంచి మనకి మిల్కీ తప్పితే ఏమీ ఉండదు కాబట్టి ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏమీ ఉండదు ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా కూడా పాల పౌడర్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మీరు ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి ఫ్రెండ్స్. ఎక్కువేం అవసరం లేదు. ఇంతలోపే డ్రై వాళ్ళదైతే త్వరగానే ఆరిపోతుంది. నార్మల్ అయితే 10 మినిట్స్ చాలు. దాంట్లోనే మీకు ఫేస్ అనేది ఫుల్ గ్లోనెస్ వచ్చేస్తుంది. మా కోడలికి వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తనకైతే మీకు క్లారిటీ వస్తుందని. నా ఫేస్కి వేరే చూపిస్తాను. మనకి ఈ వీడియోని చూడండి, ఫాలో చేయండి. ఎలా వచ్చింది ఏమనేది కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా కోడలు అయితే మీకు చాలా వీడియోస్లో ఆల్రెడీ పచ్చడి కలుపుతూ వేరేగా కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. మా కోడల్ని చూసారు కదా, తనకైతే వేసాను ఫ్రెండ్స్. ఇలాగా మనకి ఏ ఎఫెక్ట్ లేనిది ఫేస్ ప్యాక్ వేసుకుంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏమీ మనకి ఎఫెక్ట్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. ఇలాగా 15 మినిట్స్ టు 20 మినిట్స్ అయినా అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా పెట్టుకోండి. అప్పటికప్పుడు పార్టీ ఉన్నప్పుడు 10 మినిట్స్లో మీకు ఫేస్ అనేది గ్లోనెస్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఆరిపోవాలి. ఆరిపోయాక 20 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా మీ ఫేస్ని బట్టి చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం డ్రై అయ్యాక మనం ఫేస్ అనేది వెట్ క్లాత్ తీసుకొని కొంచెం తుడిచేసుకొని వెంటనే, లేదంటే ఫేస్ వాష్ అనేది చేసుకోండి. ఇలా తుడచడం వల్ల ఎక్కువ అనేది ఫేస్ అనేది చాలా ఏమన్నా మనకి దీంతో పాటు వచ్చేస్తుంది. మనం కడుగుతూ వేరే ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, ఇలాగైతే మనం ఫేస్ అంతా కూడా ఇలా తుడిచేసుకోవాలి, లేదంటే కడిగేసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి. ఫేస్ అనేది గ్లోనెస్ మీరే చూస్తారు కదా, ఫస్ట్కి ఇప్పటికీ చేంజెస్ అనేది మీరే చూసారు. అదే క్లాత్తో తుడిచేస్తుంది. ఆ క్లాత్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్, అది తీసుకున్నారంటే సరిపోతుంది. వేరే ఏది రఫ్గా ఉన్నది ఏది యూజ్ చేయకూడదు. మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఫేషియల్ చేసుకున్నా కూడా నెక్స్ట్ది ఏం చేయాలి ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫేస్ ఉంది చూసారు కదా, మీరే చూసారు, మిల్కీగా ఉంది, చాలా షైనీగా కూడా ఉంది కదా. ఫేస్ అనేది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేశాను మా కోడలికి. ఏమీ ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేదైతే మా కోడలికి నేను చేసి చూపించింది కదా. మీరు ట్రై చేయండి, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.